పుస్తకం పేరు మహల్లో కోకిల. రచయిత వంశీ. మహల్లో కోకిల గండసిలని చేద్దామనుకుంటుంది తన హృదయాన్ని. కాని ప్రతీ క్షణం, ప్రతీ సంఘటన ఆమెని స్పందింపజేస్తూనే ఉంటాయి. నిజం, ఆమెకి జీవితం మీద ఏమాత్రం ఆశ, తాపత్రయాలూ లేవు. ఊహల ఉయ్యాళ్లు వేసుకుని వెన్నెల పల్లకీలని నిర్మించుకోవాలనే అభిలాష ఆమెకి లేదుగాకలేదు. కాని దేన్నైతే కాదంటుందో, ఏదైతే చెయ్యకూడదనుకుంటుందో అదే చెయ్యాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఆమె గతం చిత్ర విచిత్రాలతో నిండిన ఓ మ్యూజియం. కాని అందులో ఎన్నెన్నో భయానకమైన ఉదంతాలు నిండి ఉన్నాయి. ఆ గతమే ప్రపంచానికి తెలిస్తే తనకి ఏర్పడే మానసికమైన క్షోభ ఊహాతీతం. ఆర్తితో తను విలవిల్లాడి చనిపోతుంది. అందుకే ఆ గతం తాలూకు చరిత్ర ఛాయామాత్రంగా కూడా తెలీకుండా భూగర్భంలో నిధిలా దాచేసింది. ఆమెలో ఉన్న పెద్ద వీక్నెస్ మనుషులకి లొంగిపోవడం. బెంగుళూరు కన్నడకంఠ థియేటర్లో ప్రోగ్రామిచ్చి మద్రాసుకొచ్చిన వెంటనే మంచం మీద పడిపోయింది. వరసగా 2 రోజులు జ్వరం. 3ో రోజు ఉదయం ఫోన్. కోకిలగారు, గుడ్ మార్నింగ్. ఆ మధ్య ఆ రంగణ్ణాళ్ కళైమండ్రంలో మీ డాన్స్ ప్రోగ్రాం చూశాను. ఓహ్, అద్భుతం! నిజంగా నా జన్మ ధన్యమైందండీ. కంఠంనిండా అనుభూతి నింపుకుని అలా ప్రశంసించాడు అవతలి మనిషి. థాంక్స్ అందేకాని ఆ పొగడ్తలకి ఏమాత్రం పొంగిపోలేదు. మీకు చెప్పకుండానే ఎల్లుండి రాజాజీ హాల్లో మీ ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నాం. ఎల్లుండా? అవునండి. మీతో ఉన్న చనువుని ఆసరాగా తీసుకుని చేసిన ఈ పనికి క్షమించాలి. మీకు తెలుసు నా బీదతనం. మీరు కరుణించాలి. లేకుంటే చాలా అవస్థలకి గురవుతాను. తప్పదు. ఉంటానండి, సెలవ్. ఫోన్ పెట్టేశాడా మనిషి. అతనికి మళ్లీ ఫోన్ చేసి రానని చెప్పడానికి ఆమె డైరీలో అతని ఫోన్ నంబరుంది. కాని చెయ్యలేదు. ఆమెకి తెలుసు అతను ప్రోగ్రాంకి డబ్బివ్వడని. అయినా మాట్లాడదు. ఆమెకి తిరిగి మాట్లాడే శక్తి, కోపం లేకపోలేదు. ఆమెతో నిజంగా తిట్లు పడ్డవాడు చాలా ధన్యుడు. తిట్లు తిన్నాక ఎంతో ఉపకారం ఆమె ద్వారా పొంది తీరుతాడు. ఆ రకమైంది ఆమె ఆంతర్యం. ఆదివారం హిందూ పేపర్ ఎంటర్టైన్మెంట్ కాలంలో చదివాడు దేవదాస్. ప్రఖ్యాత నర్తకి కోకిల నృత్య ప్రదర్శన నడిగర సంఘం థియేటర్లో అని. ఆ సాయంత్రం భోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా బయల్దేరాడు. తీరా వెళ్ళాక టిక్కెట్లయిపోవడంతో తిరిగొస్తూ ఉంటే జనంలో కలిసి స్కూటర్ మీద ఎదురయ్యాడు ధ్వనిపత్రిక చీఫ్ రిపోర్టర్ తిలక్. యువకుడైన ఆ తిలక్కి 30 కంటే ఎక్కువుండదు వయసు. ఏమయ్యా మహానుభావా, నువ్వా కోకిల డాన్స్ చూడ్డానికే వచ్చావా? అన్నాడు ముసిముసి నవ్వు నవ్వుతూ. దేవదాస్ విసుక్కున్నాడు. హాల్ దాకా వచ్చాక చూసి కూడా అడుగుతాడే, ప్రోగ్రాం చూడ్డానికి రాకపోతే హాల్ తుడవడానికా వచ్చింది? చాలామందింతే. సినిమా హాల్లో చూసికూడా సినిమాకొచ్చారా, భోజనం హోటల్లో కనిపించికూడా భోజనానికొచ్చారా అని అడుగుతారు. అది పలకరింపుగా తీసుకుని మరే అనేస్తుంటారు ఎదుటివాళ్లు తప్ప ప్రశ్నలో దోషం గ్రహించరు. ఇవాళ వర్షం వచ్చింది. ఎవరూ రారులే అనుకున్నానుగాని ఆదివారమని మర్చిపోయానయ్యా. అయినా కోకిల డాన్స్ ప్రోగ్రాంకి ఏనాడు టిక్కెట్లు సవ్యంగా దొరికాయగనక. పద, టీ తాగి వెనక్కెళదాం అని తన స్కూటర్ మీదెక్కించుకుని తీసుకుపోయాడు తిలక్. తిరుమల పిళ్ళై రోడ్లో చిన్న టీ బడ్డీలోకి జొరబడుతుంటే ఓ తెల్ల ఫియట్ కారు పక్కనుంచే వెళ్లి వర్షం నీళ్లని దేవదాస్ మీద చిమ్మి స్నానం చేయించింది. తిలక్ నవ్వేసి, ఆ కారెవరిదో తెలుసా? నర్తకి కోకిలది అన్నాడు. ఎంత పొగరు అని తెల్ల ఫియట్ కారుమీద, కారులో కూర్చున్న కోకిలమీద మండిపడ్డాడు దేవదాస్. శపించకు, ఆ కారు పాపం ఆమెది కాదు. ప్రోగ్రాం అరేంజ్ చేసిన కమిటీ వాళ్లది. ఆమెకి కారు లేదు. పోనీలే, నా చొక్కా మీద పళ్లేదని ఆనందంగా అన్నాడు తిలక్. ఇంత పెద్ద నర్తకికి కారు లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. తడిసిన చొక్కా దులుపుకుంటూ అనేసి టీ బంకలోపల కుర్చీలో కూలాడు. ఆమె పెద్ద నర్తకి అయ్యి 3 ఏళ్లు కూడా కాలేదు. ఇంకా కారే కాదు, సెక్రటరీని కూడా పెట్టుకోలేదు. ఆమె పర్సనల్ పనులన్నీ రమణకుమారి అనే ఆమె ట్రూప్లో పాటలు పాడే అమ్మాయి చూస్తుంది అని వివరించి టీ ఆర్డరిచ్చాడు. తిలక్ పనిచేసే ధ్వని Sample complete. Ready to continue?